సార్ ఇప్పుడు ప్రెజెంట్ ఉద్యోగస్తులకు సంబంధించి ఎంత బకాయిలు ఉన్నాయి? 25,000 కోట్లు అని చెప్తా ఉన్నారు. అంటే మీ వెర్షన్లో ఏపీ ఎన్జిఓస్ స్టేట్ అధ్యక్షులుగా ప్రెజెంట్ ఉద్యోగస్తుల పరిస్థితులు ఏంటి? వాటికి సంబంధించి ఎంత బకాయిలు ఉన్నాయి? ఏ ఏరియాస్ రావాల్సి ఎన్ని డిఏలు? ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడున్న పరిస్థితి చూస్తే గత పరిస్థితికి పెద్ద భిన్నంగా ఏం లేదు. గత ప్రభుత్వానికి పరిస్థితికి ఒకటి మాకు ఈ ప్రభుత్వం వచ్చినాక 1వ తారీఖు జీతాలు ఇమ్మని చెప్పారు ముఖ్యమంత్రి గారు. పెన్షన్లు జీతాలు 1వ తారీఖు మార్నింగ్ 1వ తారీఖు 2వ తారీఖు మేము యూరెట్లాగా వాటి కోసం ఎదురు చూడకుండా 15వ తారీఖు 20వ తారీఖు అనకుండా 1వ తారీఖు వస్తుంది. టు దట్ ఎక్స్టెంట్ వీఆర్ హ్యాపీ. రెండోది కాస్త కూస్తే స్వేచ్ఛాయుత వాతావరణం. మా వాళ్ళు ధర్నా చేయాలన్నా, ర్యాలీ చేయాలన్నా, ఇంకోటి చేయాలన్నా ఇదివరకు 1,00,000 ఇది పెట్టి 100 మంది చేయండి, 50 మంది చేయండి చేయడానికి వీల్లేదు. ఇవన్నీ ఉండే మా మీద కాదు, మొత్తం అన్నిటి మీద ఉన్నాయి. ఇవాళ కాస్త స్వేచ్ఛాయుత వాతావరణం గవర్నమెంట్లో వచ్చింది ఉంది. మొన్న అది మేమందరం కూడా అందరూ యాక్సెప్ట్ చేస్తున్నాం. మూడోది బకాయిలన్నీ పెండింగ్ అయిపోయినాయి. కాబట్టి అందులో 7,500 కోట్లు ఇప్పుడు దాదాపు 8,500 నుంచి 9,000 కోట్ల రూపాయలు ఈ 12 నెలల్లో కొట్టారు. టు దట్ ఎక్స్టెంట్ వీఆర్ హ్యాపీ. అంతవరకు కొట్టారు. ఇవి ప్రభుత్వం దగ్గర నుంచి మాకు వస్తున్న పరిణామాలు. వాటి వరకు మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. కానీ మా వ్యవస్థ దగ్గరికి వచ్చేసరికి ముఖ్యంగా పే రివిజన్ కమిటీ వేతన సవరణ 2023 నుంచి రావాలి. మాకు 2023లో అప్పుడున్న ప్రభుత్వం వేతన కమిషనర్ని అపాయింట్ చేసింది. వేతన సవరణ కమిషనర్ని అపాయింట్ చేసింది. అపాయింట్ చేసినప్పుడు ఆయన రాజీనామా చేశాడు. వేతన సవరణ కమిటీ ఉంది, కమిషనర్ రాజీనామా చేశాడు. ఆ ప్రభుత్వం ఎలక్షన్స్ వచ్చినాయని అయ్యని చెప్పి సంవత్సరం కాలయాపన చేసి 9 నెలలు ఆ ప్రభుత్వం వేతన సవరణ కమిషన్ అపాయింట్ చేయలేదు. వాళ్ళకు ఉన్న టైం కూడా తక్కువ. ఈ ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయినాక వేతన సవరణ కమిషన్ అపాయింట్ చేయాలి. అపాయింట్ చేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఒక ఇది తప్పితే రూపాయి ఖర్చు ఏమి లేదు. అది అపాయింట్ చేస్తే 1 సంవత్సరం పాటు 6 నెలలు సంవత్సరం పాటు మా రిపోర్ట్ ఇవ్వటానికి మా అందరితో చర్చించడానికి టైం పడుతుంది. మరి గవర్నమెంట్ వచ్చి 14 నెలలు అయినా ఆ వేతన సవరణ కమిషన్ అపాయింట్ చేయకపోవడం, దాని నుంచి ఆలోచించకపోవడం, దాని మీద ఒక మాట కూడా మాట్లాడకపోవడం అనేది ఉద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉన్నది. పిఆర్సీ కమిటీని అపాయింట్ చేయాలి. దాంతోపాటు రెండో అంశం మేము కూడా చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, మనం ఇట్లా ఉదాసీన వైఖరి ఇబ్బంది అట్లా వెళ్తూ ఉంటే ఇవన్నీ ఇంకా పేరుకుపోతాయి తప్పితే మనం ఒక రోజుకు గత ప్రభుత్వం లాగా పరిష్కారం చేయలేని పరిస్థితికి అవన్నీ ఇంకా అవని పరిస్థితికి వస్తాయి. అది మాకు మెల్లిమెల్లిగా ఇంకొక 6 నెలలు పోతే సంవత్సరం పోతే ఇంకెప్పుడు చేయలేము. దానికి ఇప్పుడు డిఏలు ఉన్నాయి. డిఏ ఈ ప్రభుత్వం వచ్చేసరికి 2 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఉంటుంది అట్లా. ఇక్కడ డిఏ కూడా కమిటీ చేశారా? ఏం లేదు, డిఏ ఉన్నాయి. ఈ డిఏకి కమిటీ అక్కర్లే, డైరెక్ట్ గా డిఏ ఇవ్వాలి ప్రభుత్వం. అక్కడ వేసారులేండి తెలంగాణలో ఇక్కడ అటువంటిది ఏం లేదు. మాకు ఇప్పటికి 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ 4వది కూడా వచ్చింది ఇప్పుడు. అంటే యాజ్ ఆన్ డేట్ కి 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయింది. కనీసం ఇప్పటికి 6 నెలలకు 1 డిఏ ఇవ్వాలి. ఈ ప్రభుత్వం వచ్చి 14 ఏళ్ళు 2 డిఏలు ఇవ్వాలి. కనీసం 1 డిఏ కూడా ఇవ్వాల. ఇప్పుడు 3-4 డిఏలు మేము పడితే ఇంకో 4-5 నెలలు చెప్తే 5 డిఏలు అవుతాయి. 5 డిఏలు పెండింగ్ అయినప్పుడు ప్రభుత్వం ఎప్పుడైనా 1 డిఏ ఉంటుంది తప్పితే మిగతా డిఏలు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎరియర్స్ పేరుకుపోతా ఉంటాయి. ఎరియర్స్ ఇవ్వాల్సిందే మాకు, అవి ఇచ్చే పరిస్థితి ఉండదు. గత ప్రభుత్వం 100 నెలల ఎరియర్స్ ఒక్కొక్క మనిషికి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల ఎరియర్స్ బకాయిలు పెట్టి ఉత్తర్వులు ఇచ్చి మీరు పలానా రోజు బిల్లు పెట్టుకోండి అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చి కూడా ఇవాళకి ఒక ఉత్తర్వు కూడా అమలు కాని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. చాలా మంది అడుగుతుంటారు, ఉద్యోగులు అడుగుతారు, మేమేం అడగట్లా, ఇందులో డిమాండ్స్ ఏం లేవు. మా డబ్బులు ఆపేశారు, మా హెల్త్ కార్డ్స్కి మేము డబ్బులు కడితే ఆ ట్రస్ట్కి వెళ్ళాల, గవర్నమెంట్ దగ్గరికి వెళ్తాయి. గవర్నమెంట్ ట్రస్ట్కి పే చేయదు, హాస్పిటల్కి టయానికి వెళ్ళదు, హాస్పిటల్ వైద్యం చేయదు. మేము సిపిఎస్ కడితే సిపిఎస్ కంట్రిబ్యూషన్ వెళ్ళదు. ఇప్పుడు వెళ్తున్నాయి కాస్త. జీపీఎఫ్ గ్రాట్యుటీ మేము పెట్టుకున్న డబ్బులు మాకు రావు, ఏపీజీఎల్ఐ మాకు రాదు. ఇప్పుడు కాస్త వస్తున్నాయి. సరెండర్ లీవు 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది.